హాయ్ గైస్, వెల్కమ్ టు స్పోర్ట్స్ స్ట్రాటజీ. మనం లాస్ట్ 3 days కనుక ఎవరైనా హాంకాంగ్ సిక్సెస్ ఫాలో అయ్యి ఉంటే ఈ వీడియో వాళ్ళ కోసం. మనం అన్ని టీమ్స్ చూసుకుంటే ఇండియా రిటైర్ అయిపోయిన ప్లేయర్స్ని పంపింది హాంకాంగ్ సిక్సెస్ కాంపిటీషన్కి. వేరేస్ అదర్ టీమ్స్ చూసుకుంటే వాళ్ళ యాక్టివ్ ప్లేయర్స్ అండ్ యంగ్ ప్రజెంట్ ఆడే ప్లేయర్స్ని పంపింది. దీనికి రీజన్ ఏంటని ఎవరైనా ఆలోచించారా? ఈ వీడియోలో మనం దానికి కారణమయ్యే 5 రీజన్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ మనం ఇండియా పంపిన ప్లేయర్స్ ఎవరెవరో చూద్దాం. ఫస్ట్ దినేష్ కార్తిక్, రాబిన్ ఉత్తప్ప, ప్రియాంక్ పంచల్, అభిమన్యు మిథున్, షాబాజ్ నదీం, స్టూవర్ట్ బిన్నీ. సో వీళ్ళని పంపడానికి మెయిన్ రీజన్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. సో ఇప్పుడు మనం రీజన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్, ఫోకస్ ఆన్ యాక్టివ్ ఆర్ ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ క్రికెట్. సో ఫస్ట్ రీజన్ కనుక మనం చూసుకుంటే ఈ టోర్నమెంట్ మోస్ట్లీ జరిగేది ఫస్ట్ వీక్ ఆఫ్ నవంబర్. సో ఫస్ట్ వీక్ ఆఫ్ నవంబర్ కనుక మనం చూసుకుంటే ఇండియాలో అప్పుడు బోత్ ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ క్రికెట్ జరుగుతూ ఉంటుంది. అది ఫస్ట్ మెయిన్ రీజన్. ఎందుకంటే ఇండియా డొమెస్టిక్ సీజన్ జరుగుతున్నప్పుడు ఏ ప్లేయర్ని బయటికి పంపరు. సో అందుకు ఈవెన్ ఇంగ్లాండ్ కౌంటీస్ కూడా అప్పటి వరకు ఆడుకునే ప్లేయర్స్ కూడా తిరిగి వెనక్కి వచ్చేస్తారు. అండ్ సెకండ్ రీజన్ చూసుకుంటే ఇంజురీ మేనేజ్మెంట్. ఈ టోర్నమెంట్ చూసుకుంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ టోర్నమెంట్ మొత్తం జరిగేది ఓన్లీ 3 daysలో మాత్రమే. సో 3 daysలో మొత్తం టోర్నమెంట్ అయిపోతుంది. సో కంటిన్యూస్గా మ్యాచెస్ ఉంటాయి కనుక ప్లేయర్స్కి ఇంజురీ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో అది సెకండ్ రీజన్. థర్డ్ చూసుకుంటే బీసీఏ రెస్ట్రిక్షన్. బీసీఏ రెస్ట్రిక్షన్ ఏంటంటే ఇండియన్ ప్లేయర్స్ని ఎప్పుడు ఫారెన్ లీగ్స్లో షార్టర్ ఫార్మాట్ ఆడినెవరు. ఈవెన్ ఇంగ్లాండ్లో చూసుకున్న కౌంటీస్ ఆడతారు తప్ప వన్ డేస్ అండ్ T20s ఇండియన్ ప్లేయర్స్ ఎక్కువ ఆడటం చూడరు. అండ్ స్క్వాడ్ కంపోజిషన్. ఈ టోర్నమెంట్లో మెయిన్గా చూసుకుంటే స్క్వాడ్లో ఉండేది ఓన్లీ 7 to 8 ప్లేయర్స్. సో ఎక్కువ ప్లేయర్స్ కూడా ఛాన్స్ ఇవ్వడానికి ఉండదు. ఫిఫ్త్ పాయింట్ అయితే ప్రమోషనల్ వాల్యూ. ఇది ఐసీసీ అప్రూవ్ చేసిన లీగ్ కనుక ప్రతి టీం వాళ్ళ డీసెంట్ స్క్వాడ్ని పంపాలి. ఇప్పుడు ఇండియా రిటైర్ అయిపోయిన ప్లేయర్స్ని పంపటం వల్ల రిటైర్ అయిపోయిన ప్లేయర్స్ కూడా ఇండియాకి కొంచెం డ్యూరేషన్ ఆడిన ప్లేయర్సే. సో దానివల్ల హాంకాంగ్ సిక్సెస్ ఇండియాలో కూడా వ్యూవర్షిప్ పెరుగుతుంది. దట్స్ ద ఫిఫ్త్ రీజన్. సో ఇవి 5 రీజన్స్. మీరు ఏ రీజన్స్ అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్పోర్ట్స్ స్ట్రాటజీ.